ఇక్కడ కొట్టక. చల్లగా ఉంది. ఇక్కడ ఎక్కువ చల్లగా ఉంది. అమ్మో అలాగే నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటా. మా నాడు ఏర్పాట్లన్నీ బాగా చేశాడయ్యా. నమస్కారం అండి ఎంపీ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. నమస్కారం. కూర్చోండి. మీరు కూర్చోండి అయ్యా. ముందు మీరు కూర్చోండి ఎంపీ గారు. ఏడి మా నాడు? లోపల ఉండండి, తీసుకురండి. ఏంట్రా పొద్దునేసావా? లేదండి. ఏమంటారా? నోర్మై. అబ్బాయి తాలూకాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది. అవతల పోయి తాగలాడు. ఎరా గొడవ చేస్తున్నావా? దిగో. అమ్మాయి శోభ, అవతల ముహూర్తానికి టైం అయింది. ఎంతసేపు? త్వరగా కానివ్వండి. అయిపోయింది బావగారు. ఒరే, పెళ్లి కూతుర్ని చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నువ్వు తొందర పెట్టకుండా కాసేపు బయటకు వెళ్ళి. అమ్మా అది కాదు. ఏది కాదురా? గారు, మామయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నేను వెళ్తాను గాని ముందు మీ ఆయన బయటికి తీసుకెళ్ళు. మధ్యలో మీ కూడా నువ్వు ఎక్కడున్నావా? అవతల ఎంపీ గారు వచ్చేసారా? ఎంపీ గారు వస్తారని చూసుకుని చెప్పాను. నేనే ఆయన సోఫాలో కూర్చోబెట్టి వచ్చాను. నిన్ను అడుగుతున్నారు, నువ్వు వెళ్ళి. అలాగే త్వరగా కానివ్వండి. అలాగే. నమస్తే. ఎక్కడున్నా టయానికి పెళ్లికి వచ్చారు. సంతోషం. పల్లెటూరండి. మన ఇంట్లో పెళ్లి రాకుండా ఎట్టుంటాను. సరే, ఇంతకీ అల్లుడు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ మాట నిజమేలేండి. ఇంతకీ అల్లుడికి ఏమాత్రం కట్నం ఇస్తున్నారేంటి? 50 లక్షలు. 50 లక్షలా? ఏం చేస్తారా బాబు అంత ఆస్తి? ఏం చేస్తాం? బేగంపేటలో కొత్త బ్రాంచ్ తెరుస్తాం. వీడికేంట్రా బోల్డ్ అంత ఆస్తి? రేపొద్దున అత్తమామలు పోతే వీడేగా అన్ని అనుభవించాల్సిన వాడు. శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే అత్తమాసాలు అంటే ఢీడవడరా బాబు. ఇవ్వండి పంతులు గారు. ఏంటి? ఎంపీ గారు ఇక్కడ కూర్చున్నారమ్మా. ఎంపీ గారు ఏంటి? కూర్చో. ఎంపీ గారి ముందు ఎలా కూర్చుంటామమ్మా? అయితే పక్క జరుగు. తాడి చెట్టులో అడ్డంగా నిలబడ్డాడు. జరగా. పోలీస్ ఆయన పక్కకు జరుగు. పెళ్లి చూడదామేమో. బుర్రలేదా నీకు? తప్పగా. అబ్బా గన్ను చల్లగుంది. ఇది నిజం తుపాకా? తెలిస్తే రక్తం వస్తుందా? పేలిస్తే కాదురా, ఎవరినన్నా కాలిస్తే వస్తుంది. ఒకసారి ఇవా కాల్చిస్తా. గన్ను కావాలా? చెప్తుంటే నీకు పిల్లలు ఆడుకుంటున్నారా? పిల్లలతో ఆడుకో. వచ్చిన ఆ పిల్లడికి ఏం కావాలి? కూడదు గన్నమన్నాడు సార్ వీడు. నీ కూడా ఏంట్రా? వెనకాల ముసలాడు చంపేస్తాం సార్. ఏంటమ్మా? ఏంటి గుట్లకు పోరా అట్లా చూస్తున్నావు? మాంగళ్య గౌరీ దేవతాయే దండం పెట్టుకొని నన్ను కూడా ముట్టుకొని. నిన్ను కాదు, దీన్ని. నువ్వు ముట్టుకోకూడదు. మాంగళ్య గౌరీ దేవతాయే నమః.
సెక్యూరిటీ ప్రాబ్లం. పెళ్లి పందిటి ఎవడేం చేస్తాడో పెళ్లి కూతురు సంగతి మీ దొంప. ఉషా జాగ్రత్త, బిందే నువ్వు కాదు, పిల్లలు జాగ్రత్త. స్టాండ్ వేసి ఇక్కడ పెడితే ఎవ్వరికి కనపడదు, జాగ్రత్తగా ఉంటుంది అది. వన్యప్రాణుల మాంసంతో విందు చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాత్రి చూపించిన ప్రూఫ్ లో ఈ న్యూస్ లేదు కదా. మీరు ప్రింట్ చేయమని చెప్పి సూర్య ఈ న్యూస్ ఇచ్చాడు సార్, అందుకనే ప్రింట్ చేసాం. సూర్య తేజ నేడు 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 ఎమ్మెల్యే సార్ పురుషాంకాలు దాడి చేయడానికి వచ్చారు సార్. పురుషాహంకారులా అంటే? మగ్గ పురుగులు సార్. స్త్రీనని కూడా చూడకుండా దమ్ముంటే కిందికి రావే అంటున్నారు సార్. నేడు ఎమ్మెల్యే ఎవడ్రా ఎవడ్రా ఇందులో నా గురించి తప్పుడు రాసింది? ఏం రోయ్ ఇన్షర్ట్ చేసి బడే పోజులు కొడుతున్నావు, ఎవడ్రా నువ్వు? ఆయన సార్ మా ఎడిటర్ గారు. నా గురించి పేపర్లో రాసంతే మొగడమైనావురా. చికెన్ తింటే తప్పు లేదు, మటన్ తింటే తప్పు లేదు, వచ్చినారా వాటి ఈకలను పీకలను తీసుకొచ్చి ఫోటోలు తీసి పేపర్లో వేసి నన్ను పట్ల. నా గురించి అన్ని తెలిసిన నువ్వే అట్లా రాస్తావరా? కాలు రోజులు పత్రికా స్వాతంత్రం అంటే ఏంటనుకున్నావురా? నువ్వు ఉండవమ్మా తల్లి, నీకు దండం పెడతాను. నాకు దండం పెట్టావా? మీకు పెడతాను సార్, పట్టుకోండి సార్. నిజంగా నాకు ఏ పాపం తెలియదు సార్. జ్వరం వచ్చిందని రాత్రి తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళగానే నా పర్మిషన్ లేకుండా నేను వెయ్యమన్నాను అని చెప్పి ఆ రాస్కెల్ సూర్య తేజ గారు చేసిన పని సార్ ఇది. కావాలంటే మేము చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. రాజీనామానా? ఏం రో మా డైలాగులు మాకే చెప్తున్నావు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎన్నిసార్లు మీటింగ్లలో ఈ డైలాగులు చెప్పలేదురా మేము? ఏం రా తంబి? అవునన్నా. ప్రెస్ మాత్రం తగలబెట్టొద్దు, అసలే ఊబిలో దున్నలాగా నడుస్తోంది బండి. వీడే సార్. కాదు సార్. ఏమ్రా వీడంటా మళ్ళీ కాదంటా నకరాలు చేస్తున్నావు? కాదు సార్, వాడిని నా దగ్గర పెట్టింది వీడే సార్. కత్తి లాంటి కుర్రాడు అని నా దగ్గర పెట్టాడు. ఏడ్రా నీ కత్తి? మంచి ఫిల్టర్ కాఫీ. మళ్ళీ టమాటా కూరనే దరిద్రం. క్షత్రియ వంశంలో చెడబుట్టావు కదరా, ఎప్పుడు చూసినా శాకాహారమనా? రాజుల మిలిటరీ హోటల్ లాగా మంచి కక్క ముక్క ఉండవా? నాన్న అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఏంట్రా లుక్కు, బెదిరిస్తున్నావా? అంతకైతే పెళ్లి చేసుకో. అక్కర్లేదు, వంటే చేసుకుంటాను. ఏ స్మితకేం తక్కువని? నాన్న ప్లీజ్, నేను మా అక్కకు మాట ఇచ్చాను, స్మిత ఈ ఇంటి కోడలు అవుతుంది. ఇది విని విని బోర్ కొడుతుంది. అయినా అసలు లైఫ్లో సెటిల్ అవ్వకుండా పెళ్ళేండి నాన్న. లైఫ్లో సెటిల్మెంటా? నువ్వు పనిచేసే పేపరో పెద్ద ఈనాడు, ఆ ఎయిట్లో రామోజీరావు, నీకు పర్మనెంట్ సెటిల్మెంట్. 10వ తారీఖు వచ్చింది అద్దేది బాబు. ఆయనో పెద్ద తాజ్ మహల్, దీనికో అద్దే. ఏందయ్యా నువ్వు నాన్న మాట్లాడేది? నువ్వు ఊరుకుంటావా? అది కాదు బామ్మ, జీతం ఇంకా రాలేదు, ఇంకో 2 రోజులు ఇచ్చేస్తాను. ఎప్పుడు చూడు ఇదే రామాయణమా? అదిరా నీ పొజిషన్. పూసపాటి వారి వంశం అంటే ఎలా ఉండేదిరా? మా నాన్నగారి హయాంలో ఎన్ని బంగళాలు, ఎన్ని మేడలు, ఎన్ని మిద్దెలు, ఎన్ని ఏనుగులు, ఎన్ని కుర్రాలు. అన్ని రేసులో తగలెట్టి ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వేగా. ఎప్పటికైనా నా గుర్రం బ్లాక్ జాకీ గెలవక మాందు, అప్పుడు చూపిస్తా. హలో, కంగ్రాచ్యులేషన్స్ అయ్యా, చాలా మంచి ఆర్టికల్ రాశావు. థ్యాంక్ యూ సార్. మీకు కోపం వస్తుంది అనుకుని. కోపమా? కోపం ఎందుకయ్యా? అలాంటి వెధవల చరిత్ర ఉత్తునే బయట పెట్టకపోతే మనం ఎందుకయ్యా? ప్రాబ్లమ్స్ ఏవి లేవు కదా సార్? ప్రాబ్లమ్సా? అస్సలు లేవు. నువ్వు అలాంటి వార్త రాసినందుకు నేను ఆనందంతో ఊగిపోతున్నాను. నువ్వు ఓసారి అర్జెంటుగా ఆఫీసుకు రా. ఎందుకు సార్? ఎందుకేమిటయ్యా అలాంటి నీచుల చరిత్ర? ఊరికే పేపర్కి ఎక్కించినందుకు నీకు ఒక సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. అర్జెంటుగా వచ్చాయి. ఓకే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమా వాడు ఇంకా రాలేదు? వస్తూనే ఉంటాడు సార్.
ఎక్కడికి అరే చల్ చెడ్డీలో పోసుకున్నాడు అన్నా వాడు రాగానే లేపేద్దామా? లేదు వాడు రాని వాడు వచ్చినాక వాని పని చెప్తాం. వాడిచ్చిన పేపర్ స్టేట్మెంట్ అంతా తప్పని వాని చేత స్టేట్మెంట్ ఇప్పిద్దాం. చల్ ఇది బాగుంది సార్. నువ్వేనా మా అన్న గురించి తప్పులు రాసింది? ఏం రా స్టాప్ ఇట్. ఏంట్రా ఏంటి మీరందరూ పెద్ద రౌడీలా? అవునరా, నేను మా ఎడిటర్ గారు కావాలని ప్లాన్ చేసి రాసాం. ఏం చేస్తారా? ఇందాక ఏం తెలియదని చెప్పినావు, నువ్వు దగ్గర ఉండి రాయించినావురా. అబద్ధం చెప్తున్నాడు సార్. హలో అశోక్ గారా? నమస్తే. సీఎం గారికి వస్తారు ఇవ్వండి. ఫోన్ ఎవరికి చేస్తున్నావురా? సీఎం గారికి. హలో సీఎం గారా? నమస్తే సార్, నేను సూర్యతేజ సార్, నేడు ప్రెస్ నుంచి. మీ ఎమ్మెల్యే గురించి ఆర్టికల్ రాశాను, చూసారా సార్? థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ఇక్కడ మీ ఎమ్మెల్యే రౌడీలు వేసుకుని వచ్చి మా ప్రెస్ తగలబెడతాను, నన్ను మా ఎడిటర్ ని పొడుస్తాను అని తెగ రెచ్చిపోతున్నాడు సార్. అవును సార్, ఇక్కడే ఉన్నాడు సార్. మాట్లాడతావా? సార్ లేడని చెప్పమన్నాడు సార్. అవును సార్. ఓకే సార్, అలాగే సార్, ఏం పర్వాలేదు సార్. మీరు అనకుండా నాకెందుకు సార్ భయము? జన్మభూమి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. మీరు కొడతారో తిడతారో మీ ఇష్టం, అది మాత్రం పేపర్లో పడేటట్టు చూడమన్నారు. రెస్ట్ ఇల్లు ఇట్రారా, ఇది కొట్టేది కాస్త క్లియర్ గా పడాలి, జాగ్రత్తగా తీ. ఏమిటో చూస్తున్నారు, విన్నారుగా? కిల్ మీ ఐసే. పత్రికా స్వాతంత్రం అంటే ఏమనుకుంటున్నారా? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ పదాలు కలిస్తేనే న్యూస్. తెలుసా? అర్జెంట్ గా హైదరాబాద్ అన్నని కలవాలి. చలో. సూర్య, నీకు చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందటయ్యా. శభాష్. రే అభిరామ్ సార్, సూర్య కోటి తీసుకురా. ఎమ్మెల్యే సింహం అట పిల్లైపోయాడు, మొత్తానికి దరదరలాడించేసావు. నాకు కాదురా, ఇదిగో. మన లోన్ అప్లికేషన్ గురించి సీఎం గారితో చెప్పి. ఏమిటి సార్, 8 నెంబర్ నొక్కగానే ఆ సీఎంకేనా? మరి ఆడెలాగో నమ్మాడు, మీరు కూడా నమ్మితే ఎలా సార్? ఇప్పుడు ఆ మ్యాటర్ వదిలేండి. ఇప్పుడు అంతకంటే గ్రేట్ సెన్సేషనల్ న్యూస్ ఒకటి కవర్ చేస్తున్నాను సార్. మీకు దేవుడమ్మ గురించి తెలుసు కదా సార్? దేవుడమ్మా? ఆవిడ ముట్టుకుంటే కాల్లో ముళ్ళు దగ్గర నుంచి క్యాన్సర్ దాకా అన్ని మటుమాయం అవుతూ ఉంటాయని చెప్తుంటారు. ఆవిడేగా? ఆమె సార్, కానీ ఆవిడ పెద్ద ఫ్రాడ్ అని అందరూ అంటూ ఉంటారు. ఇంత మటుకు ఏ పత్రిక దాన్ని కవర్ చేయలేదు. మనం గానీ ఫస్ట్ టైం ఇన్వెస్టిగేట్ చేసి ఆమె ఫ్రాడ్ అని రాస్తే ఆమె భక్తులు కూడా ఎమ్మెల్యేలు వచ్చి ప్రశ్న తగలబెడతారు, దెబ్బకి దరిద్రం వదులుతుంది. సార్ ఇప్పుడు ఆ మ్యాటర్ కవర్ చేయడానికి నేను వెళ్తున్నాను. రెస్ట్ ఇల్లు నువ్వు ఇట్రా. శకున పక్షి. ఒక ఆడదాని ఫ్రాడ్ అని రాయాలంటే మాత్రం ముందుంటారు. ఇదే పురుషాంకారం అంటే. అదే గిరిజన స్త్రీల మీద రీసెర్చ్ చేసి నేను రాస్తానంటే మాత్రం పంపరు. ఏంటి అలా చూస్తున్నారు? నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు, చేసుకుంటే వాడి ఫ్యూచర్ ఏమిటి అని ఆలోచిస్తున్నాను. పెళ్ళా? చచ్చినా చేసుకోను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. కీప్ ఇట్